నమస్తే అండి. నేను సునీతను. అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చేపల పులుసు చేయమన్నారు మా వారు. మార్కెట్కి వెళ్ళి చేప తీసుకొచ్చారు. దాన్ని పులుసు చేస్తానండి. దానికి కావాల్సినవి ఇవి రాగండి అనే చేప అండి. ఇది లైవ్ తీసుకొచ్చారు. మార్కెట్లోంచి చేంజ్ తీసుకొస్తారు. ఇది కేజీన్నర, పావుదకు 2 కేజీలు ఉందంట. కానీ నేను తల ఇష్టం ఉండదండి నాకు ఊర్లో వేయడానికి. తల మార్కెట్లోనే వదిలేస్తారు. పీసులు పీసులు చేయించి తీసుకొస్తారు. నేను దానిని ఉప్పు వేసేసి 2 సార్లు కడిగేస్తాను. కడిగేసిన తర్వాత నిమ్మకాయ చెక్క పిండేసేస్తాను. పిండేసేసిన తర్వాత మళ్ళీ కడిగి పెరుగు వేస్తాను. పెరుగు వేసినప్పుడు దీని నీసు వాసన ఉండదండి. చాలా బాగుంటుందన్నమాట. వండుకున్న నీసు వాసన అనేది లేకుండా తృప్తిగా తినొచ్చు. అందుకు ఇవన్నీ ప్రయోగించి చేస్తానన్నమాట. ఇలా కడిగిన ముక్కలండి ఇవన్నీ. ఇవి నిమ్మకాయ వేసి కడిగాం కదండి, ఇలా తెల్లగా బాగుంటాయి అన్నమాట. అసలు ఎక్కడ నలుపనే మచ్చే ఉండదన్నమాట. ఈ పొట్ట ముక్కలతో సహా అది పోతుంది. ఇవి కేజీ ముక్కల దాకా ఉన్నాయండి. దీనికి సరిపడా కూర కావాల్సినవి ఉల్లిపాయలు అవి తీసుకున్నాం. నేను కేజీ ముక్కలు తీసుకున్నాను కదండి, దానికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పులుసులోకి 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. దీన్ని వేడి నీళ్ళలో వేసి గుజ్జు తీసుకోవాలండి. ముందే మన కూర వేసే ముందే రెడీ చేసేసుకోవాలి. దీన్ని మనం మసాలా కోసం నేను అల్లం వెల్లుల్లి తీసుకుంటానండి, ఇంకేం వేయను. పేస్ట్ చేసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, ఉల్లి కాడలు అంటారు, ఉల్లి బొందులు అంటారు. ఇవన్నీ తరుక్కొని కూర రెడీ చేసుకుందాం. నేను ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర. స్టవ్ మీద వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి చేపల పులుసు కోసం. గిన్నెలో ఆయిల్ వేసాను కూరకు సరిపడా. ఈ చేపల పులుసుకి కాస్త నూనె ఎక్కువే పట్టుద్ది. ఫస్ట్ కాస్త మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి వేసుకుంటే పులుసు థిక్నెస్గా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. మిర్చి కట్ చేశానండి, అవి చీలికలు చేశాను. పచ్చిమిర్చిని, ఈ ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయని అవి కూడా వేసేసుకున్నాం. ఇవి కాస్త వేగనిద్దాం. ఈ పులుసుని నేను చింతపండుని ఇందాక చూపించాను కదా మీకు, నిమ్మకాయ సైజు పులుసు చేసి రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిబందు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను, అది వేసేసుకుందాం. ఇది నేను ఏం మసాలాలు వేయనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే ఈ పులుసు చేస్తానన్నమాట. ఫస్ట్ వేగనిద్దాం. ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపాలండి. వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లిపై పేస్టు, కాస్త పసుపు, కారం కూరకు సరిపడా, ఈ చేపల పులుసు 2 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ టైం ముక్కలకి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పట్టించి ఎక్కువసేపు ఉంచుకుని కూర చేసుకునే రకం ఒకటి. మసాలా రెడీ చేసుకుని ఇప్పుడు చేప ముక్కలు పెట్టుకుందాం. రెండో రకం ఇది. వెడల్పు గిన్నె తీసుకోవాలండి ఎప్పుడూను.
దీనిలో జన అంటారు కదా, అది కూడా చాలా వచ్చింది. దాన్ని ఫ్రై చేయాలి, అందువలన ఎక్కువ ముక్కలు కనిపించట్లేదు. మూత పెడదాం ఒక 2 నిమిషాలు. ఇది గరిటె పెట్టి తిప్పకూడదండి, దీన్ని పైకి కిందకి వేసుకోవాలి. కానీ చేప చాలా డెలికేట్ అండి. చేప కూర వండాలంటే కొంచెం శ్రద్ధగా వండాలి. ఇది చికెన్ మటన్ లాగా కుదరదు. లైవ్ కాబట్టి అంత తొందరగా చితకదు. లైవ్ అయితే ఒకటే గుర్తండి, కూర ఉడికిన తర్వాత ఈ ముక్కలు ఇలా ఉబ్బుతాయి అన్నమాట పైకి. దీన్ని మళ్ళీ పైకి కింద కనుక్కుందామండి ఒకసారి. దగ్గరే ఉండి ఈ కూర చేసుకోవాలండి. ఇది ఉల్లిపాయలో మగ్గిపోయింది ముక్క. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఇది మీరు దగ్గరుండి సిమ్లో పెట్టుకుని ఫస్ట్ మగ్గేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఫ్లేమ్ పెంచుకుని వాటర్ పోస్తున్నాను. సుమారు పోసుకుందాం, వాటర్ గ్లాస్ వరకు పోస్తున్నాను. తర్వాత పులుసు పోసుకుందాం. ఎప్పుడు చేపల కూరలో గరిటె డైరెక్ట్గా పెట్టేయకూడదండి, కొంచెం ఇలా కదుపుకుంటా చేసుకోవాలి. దీని మధ్యలో మనం ఒకసారి కదులుపుకోవాలండి, ఇలా గరిటె పెట్టకూడదు అనమాట. ఒకవేళ పెద్ద గిన్నె అనుకోండి, ఎక్కువ చేపలు అనుకోండి, కింద నేల మీద పట్టుకుని ఇలా 2 వైపులా ఇలా అనిపిస్తే ముక్క చితకదు అనమాట. ఎగిరిపోయి వచ్చింది కదా, మన పులుసు పోసుకోవడానికి రెడీగా ఉంది. ఒక 2 మినిట్స్ ఆగి పులుసు పోసుకుందాం. ఇది చేపలో వచ్చిన జనండి, దాన్ని నేను పులుసులో వేయటానికి ఇష్టపడరు ఇంట్లో. అంటే దీన్ని వేరే ఫ్రై లాగా చేసుకోవటానికి ఆవిరి మీద ఉడికిస్తున్నా. ఆయిల్ అంటారు కదా, ఆయిల్ను నూనెను పసుపును వేసి ఉడకబెడుతున్నా. ఉప్పు వేసుకుందామండి. సరిపడా రుచికి సరిపడా వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. ముందేస్తే మొక్క ఇరిగిపోతుందని చెప్పేసి నేను కొంచెం లైట్గా వేస్తున్నాను. ఇప్పుడు పట్టేస్తుంది, ఉప్పు అంతా ఎగురుతుంది కదా. మ్యాగ్నేట్ చేసుకుంటే ముందే వేస్తామండి ఫిష్లో. మనం ఇలా మసాలాలు అంతా అయిన తర్వాత వేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు లేట్గా వేసాను. చూసారండి, ఉప్పు కూడా వేసాం కదా, మొత్తం పట్టేసేసి శుభ్రంగా ఉడికిపోయినాయి. ఇదిగోండి, దగ్గరే ఉండి వండుకుంటే 1-2 సార్లు చెప్తున్నాను. చేపల కూర దగ్గర ఉండి వండుకుంటే ఉత్తమం అండి. మనం పోసుకున్న నీరు ఎగిరిపోయిందండి, మొత్తం థిక్నెస్ వచ్చేసింది, చిక్కదనం వచ్చేసింది. ఇప్పుడు కొంచెం హైలో చింతపండుతో పులుసు తీసాం కదా, అది వేసేసుకుందాం. ఎక్కువసేపు ఉండదండి, ఇది ఉడకబెట్టిన చింతపండే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఒకసారి కదుపుకుందాం. మూత పెట్టేసుకుందాం అండి. మనం చేసుకునే ప్రతి పనిని ఇష్టంగా చేసామనుకోండి, ఏది కష్టం అనిపించదు. మన చేతితో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. చూద్దామండి, పులుసు అంతా ఎగిరిపోతుంది. చూద్దాం, మధ్యలో ఇలా కలుపుకోవాలండి. థిక్నెస్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి స్టవ్ పెట్టుకుందాం. ఇంకొంచెం ఎగరాలండి. నేను కొంచెం
ధనియాల పొడి వేస్తాను, ఒక పావు స్పూను. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అయింది కదండి, చూద్దాం. పులుసు పూర్తిగా ఎగిరిపోయిందండి, పులుసు రెడీ అయిపోయింది. చేపల కూర ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. చేపల కూర రెడీ అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. కూర అయిపోయింది కదండి, ఇప్పుడు భోంచేయడానికి బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందండి? మా సునీత చేస్తే చేపల పులుసు ఎరగదీసేసిందండి. చాలా బాగుంది, అదిరిపోయింది, సూపర్ టేస్ట్.